తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గ పర్యటనకు రెడీ అయ్యారు. ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి తన నియోజకవర్గానికి వెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉదయం నుంచి సాయంత్రం వరకు పూర్తిగా ఇవాళ కొడంగల్ నియోజకవర్గంలోనే పర్యటించబోతున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. సాయంత్రం కోస్కిలో జరగబోతున్న కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు హాజరవుతారు రేవంత్ రెడ్డి. హెలికాప్టర్ ద్వారా కొడంగల్ నియోజకవర్గంలోని కోస్కీకి చేరుకుంటారు. తొలుత R&B గెస్ట్ హౌస్ కు డబుల్ లైన్ రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత 5 కోట్ల రూపాయలతో నిర్మించబోతున్న ట్రైబల్ వెల్ఫేర్ బిల్డింగ్ కు 25 కోట్లతో నిర్మించబోతున్న మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ భవనానికి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు. అనంతరం దౌలతాబాద్, బొమ్మ, రాస్పేట్, నీటూరులో జూనియర్ కాలేజీ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేయబోతున్నారు. అంతేకాదు చంద్రకల్లో పశు వైద్య కళాశాలకు శంకుస్థాపన చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక కోస్గిలో 30 కోట్ల రూపాయలతో నిర్మించే ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీకి శంకుస్థాపన చేయబోతున్నారు రేవంత్ రెడ్డి. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలకు కూడా ఆయన ఈ రోజు శంకుస్థాపన చేస్తారు. అనంతరం మద్దూరు, కొడంగల్లోని TSRWS భవనాలకు శంకుస్థాపన చేస్తారు. 224 కోట్ల రూపాయలతో నిర్మించబోతున్న మెడికల్, నర్సింగ్ కళాశాలలకు సైతం శంకుస్థాపన చేయబోతున్నారు రేవంత్ రెడ్డి. 2945 కోట్ల రూపాయలతో నిర్మించబోతున్న నారాయణపేట, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కు శంకుస్థాపన చేస్తారు రేవంత్. 213 కోట్ల రూపాయలతో అప్రోచ్ రోడ్లను కూడా శంకుస్థాపన చేస్తారు. సీఎం రాక సందర్భంగా పోలీసులు పటిష్టమైన బందోబస్తును అక్కడ ఏర్పాటు చేశారు.